హరి ఓం. సీతారాముల పట్టాభిషేకానికి అన్నీ సిద్ధమయ్యాయి. సర్వనదుల తీర్థాలను తీసుకువచ్చారు. అలాగే అనేక రసాయనాలతో వారిని స్నానమాచరించేటట్టు చేశారు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞయాగాదులెన్నో పూర్తయ్యాయి. అలాగే రాముడు గోవులను, ఆబోతులను, అశ్వాలను, సువర్ణ నాణాలను బ్రాహ్మణులు మొదలగు వారికి పంచిపెట్టాడు. ఇక వశిష్ఠ వామదేవులు సీతారాములను సువర్ణ రత్నపీఠ సింహాసనంపై ఆసీనులను చేసి వారికి అభిషేకించి, ఆ తరువాత బ్రహ్మ సృష్టించినది, మనువు నుండి సూర్యవంశరాజులు ధరించినది అయినటువంటి సువర్ణ రత్నమయ కిరీటాన్ని వశిష్ఠ మహర్షి శ్రీరాముని శిరస్సుపై ఉంచారు. శత్రుఘ్నుడు ఛత్రము పట్టగా సుగ్రీవ విభీషణాదులు వింజామర్లు వీచారు. గంధర్వులు గానం చేశారు, అప్సరలు నృత్యం చేశారు. ప్రజలందరూ జయ జయ ధ్వానాలు చేశారు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని ఆశీర్వదిస్తూ, మహారాజా శ్రీరామచంద్ర, ఆర్యావర్త ఋషులందరి తరపున నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంతేకాక కులగురువుగా నీకు కొన్ని సూచనలు చేస్తున్నాను. ఇక్ష్వాకు, శిబి, దిలీపుడు, హరిశ్చంద్రుడు, రఘు మహారాజు మొదలైనటువంటి వారు అధిష్ఠించిన సింహాసనాన్ని ఈనాడు నీవు అధిష్ఠించావు. ఇవి నీకు చాలా విలువైన క్షణాలు. అయితే మనువు కాలం నుండి కల్పాంతం వరకు తండ్రి నుంచి పుత్రునికి ఈ సింహాసనం అందుతూ వచ్చింది. వీరు ప్రజలను రాజుల్లా కాక, పాలకులుగా కాక, సేవకులుగా సేవించుకోవడం వల్లే ఈ గౌరవం వీరికి దక్కింది. దానిని మన ముందు పాలకులు ఎలా పరిపాలించారో వాటిని చూసుకుంటూ దాన్ని చక్కగా ముందు కొనసాగించవలసిన బాధ్యత మనకు ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సింహాసనంపై కూర్చున్న రాజుకు తనకంటూ ఒక అస్తిత్వం ఉండదు. అంతకు పూర్వపు రాజులు ఎలా పరిపాలించారో వాటిని గమనించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రకంగా ఆచరించినప్పుడు అది రాజధర్మం. కొత్తగా రాజైన నీకు మంత్రి మండలి తరపున, అధికారుల తరపున, సేన తరపున, అందరి తరపున నీకు అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఆయన రాముడిని ఆశీర్వదించి కూర్చున్నారు. శ్రీరాముడు గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి, గురుదేవ, ఇవే విషయాలను మా తండ్రి గారు 14 సంవత్సరాల క్రిందట నాకు అనేక పాలనాపరమైన విషయాల గురించి వివరించారు. రాజు కావడం అంటే సన్యాసి కావడమే. రాజుకి తనకంటూ ఏది ఉండదు, అంతా దేశానిదే. దేశం కోసం తన భార్యాపుత్రులను కూడా త్యాగం చేయవలసి వచ్చిన సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా
వీటిని మరచిన పాలకులకు ప్రజల నుండి పన్నులు తీసుకునే అధికారం ఉండదు. అంతా రాజ్యానిదే అన్న భావనలోనే మనం ఉండాలి. ఈ విషయాలన్నీ, మా తండ్రి గారు చెప్పిన విషయాలను, మీరు సూచించిన విషయాలను నేను అమలు చేస్తాను. అలాగే మంత్రిమండలి నా లోపాలను సవరించాలి, అధికారులు నాకు పూర్తిగా సహకరించాలి అని కోరాడు. అంతలో ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడు, ఆర్యావర్తరాజులు మీకు కానుకలు సమర్పించడానికి ఎదురు చూస్తున్నారని వివరిస్తే, శ్రీరాముడు ఆర్యావర్తరాజుల నుండి ఆ కానుకలు స్వీకరిస్తాడు. అలాగే రామరావణ మహాసంగ్రామంలో రామునికి సహకరించిన వారందరూ కూడా సత్కరింపబడతారు. ప్రధానంగా సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, విభీషణుడు మొదలగు వారందరూ కూడా సన్మానింపబడతారు. ఆ తరువాత రాముడు ఒక ముత్యాల హారాన్ని సీతకివ్వగా, సీత ఆ ముత్యాల హారాన్ని పవనసుత హనుమకు బహుకరిస్తుంది. ఈ రాజ్యాభిషేకం కాగానే అందరూ కూడా తమ తమ రాజ్యాలకు, తమ తమ స్థానాలకు వెళ్ళారు. హరి ఓం.